హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 34వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఇక పెళ్ళిళ్ళ పేరయ్య గారి మాటలు అందరూ వింటున్నారు. కృష్ణవర్మ గారు వెళ్ళబోతుంటే కూర్చోండి అన్నారు ఆనంద్ గారు. రవివర్మ గారు కూడా నవ్వుతూ, కాబోయే తోడలుడు అన్నీ వినాల మరి అని రవివర్మ గారు ఆలోచన. రవివర్మ గారు ధరణి వైపు చూస్తున్నారు. పక్కనే కూర్చోవచ్చు కదా అన్నట్టు. ఓహో, కళ్ళతో సైకిల్ ఎక్కువయ్యాయి. ధరణి, మీ ఆయన పక్కన కూర్చో, ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా చూడాలి కదా మీ ఇద్దరు సంతోషం కళ్ళతో అన్నారు దుర్గమ్మ గారు రవివర్మ గారు మనసు కనిపెట్టి. ఊరుకో నానమ్మ, ఎక్కడ కూర్చుంటే ఏమైంది అంటూ తెగ సిగ్గుపడిపోయింది ధరణి. శ్రావణి మాట్లాడుతూ, అక్క కూర్చో, వెళ్ళి బావగారు పక్కనే. నానమ్మ, మీరిద్దరూ అలా కూర్చుంటే మంచి డ్యూయట్ సాంగ్ ఊహించుకుంటూ ఉంటుంది. అందుకు మీ ఇద్దరి మీద కాదులే, తాతగారితో అంటూ చిలిపిగా నవ్వింది శ్రావణి. అందరూ నవ్వేశారు శ్రావణి మాటలు విని. ఇటు రావే శ్రావణి, ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా అంటూ ఆ మాటకు లోపల సిగ్గుపడి ఆనందపడిపోతూనే పై మాటకు ముచ్చటగా కోప్పడింది దుర్గమ్మ. నువ్వేగా మనసులో అనిపించినప్పుడు ఉన్నట్టు చెప్పాలన్నావు, లేకపోతే అలాంటి వాళ్ళు ముచ్చలా తయారవుతారు, ఎవరికి నచ్చరు అని చెప్పావు. చిన్నప్పటి నుంచి నాకు అన్నది శ్రావణి గడుసుగా నవ్వుతూ. అలా అనాలని లోపల ఇష్టమే. అబ్బో నానమ్మ, నీ బిల్డప్లు నాకు తెలుసులే అంటూ నవ్వింది శ్రావణి. శ్రావణి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు కృష్ణవర్మ. కళ్ళతోనే సైగ చేసింది సర్దుకో అన్నట్టు శ్రావణి. ఆ విషయాన్ని రవివర్మ గారు కనిపెట్టేశారు. అమ్మో శ్రావణి, మీ ముగ్గురిలో మీ అక్క చాలా బెటర్ నాకు అంటూ నవ్వేశారు. ఏమో బావగారు, ఎక్కడా మొగుడు దొరకకపోతే అక్క మొగుడేగా దిక్కు అని నానమ్మ మాకు చెప్పారు. అందుకే చిన్ని అక్క నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాము అంటూ చిలిపిగా నవ్వింది శ్రావణి వాళ్ళ అక్క వైపు చూస్తూ. అంతే, అందరూ నవ్వేశారు. కర్ర తీసుకుంటానంటూ ముచ్చటగా కసిరింది ధరణి ముచ్చటైన మాటకు మరింత నవ్వారు అందరూ. అబ్బో, మా ఆవిడికి అసూయ కలిగింది అంటూ పక్కనే కూర్చున్న ధరణి బొగ్గ గిల్లారు రవివర్మ. అయ్యే బాబోయ్, అందరూ ఇక్కడే ఉన్నారు, ఏమిటి పనులు అన్నట్టు కళ్ళతోనే కోపడుతున్నట్టు నటించింది ధరణి. అక్క, మరి ఏం పర్వాలేదు, మీరిద్దరూ అలా ఉండాలని నానమ్మకు చూడాలని కోరిక కదా, అందుకే బావగారు కూడా అలా ప్రవర్తించారు అన్నది శ్రావణి తిప్పుకుంటూ. అబ్బా శ్రీనివాసరావు గారు, ఆడపిల్లలు ముగ్గురుంటే ఇల్లు కలకల్లాడిపోతుంది మీ ఇంట్లో. అదే కొందరి ఇళ్లలో అయితే ఆడపిల్లలు ఉంటే మొహాలు వేలాడేసుకుని ఉంటారు, ఏదో భూమి భారమంతా వారే మోస్తున్నట్టు అంటూ నవ్వారు పెళ్ళిళ్ళ పేరయ్య గారు. అబ్బా, దేవనాథ్ గురించి చెబుతానని ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంది మనసులో గీతిక ముఖం చూసిన శ్రావణి, పంతులు గారు, ముందు మా చిన్నబాబు గారి గురించి చెప్పండి మీరు, వినాలని తెగ ఉత్సాహం. నాకు కాదులే, మా చిన్నక్కకు అంటూ నవ్వింది శ్రావణి. అందరూ నవ్వేశారు. పని మనిషి తెచ్చి వేడివేడి బజ్జీలు అందరికీ పెట్టింది. అబ్బా, మన గుంటూరు మిరపకాయలతో మన విజయవాడ శనగపిండిలో ముంచి వేసిన బజ్జీనే అసలైన బజ్జీ అన్నారు పంతులు గారు నవ్వుతూ. అందరూ భలే నవ్వేశారు. అబ్బా, భలే ఘాటుగా ఉన్నాయి అన్నది శ్రావణి. అమ్మాయిలు కృష్ణా జిల్లా అమ్మాయిలు ఏమైనా తక్కువ? మన కృష్ణమ్మ తల్లిలా పరవళ్ళు తొక్కుతూ ఉంటారు, అబ్బాయిలు అయితే గుంటూరు మిర్చీలు అంటూ కృష్ణ గారి వైపు చూసి నవ్వారు పంతులు గారు. శ్రావణికి సంబంధం చూడాల్సిన పని లేకుండా చేసిన మిరపకాయ అనుకుని తనకు అర్థమైంది అన్నట్టు లాయర్ విశ్వనాథ్ గారి ఇంటికి వాళ్ళ అబ్బాయికి ఒక సంబంధం తీసుకువెళ్ళాను, అదే దేవానాథ్ గారికి. ఆ రోజు బెంగళూరు నుండి వచ్చారు ఆయన. అమెరికాలో ఉన్న అమ్మాయిలు, కోట్లకు అధిపతులు ఎన్నో సంబంధాలు చెప్పాను, ఆయన ఒకటే అన్నారు. విశ్వనాథ్ గారు కాదు, దేవా గారు అన్నారు. విశ్వనాథ్ గారు అంటే అనుభవం అనుకోవచ్చు, అందుకే దేవా గారిని పొగుడుతుంది అన్నారు పంతులు గారు. సాంప్రదాయం, సభ్యత గల కుటుంబం, తెలుగింటి ఆడపిల్లల అందంగా ఉండే అమ్మాయి కావాలి, కట్నం కాదని చెప్పేశారు వాళ్ళు. ఎంత స్టేటస్ కలవారన్నది కూడా ముఖ్యం కాదని చెప్పగానే వెంటనే నాకు రాజశేఖర్ నిలయమే గుర్తుకొచ్చింది. ఇంకేముంది, ఈ సంబంధం చెప్పడం జరిగింది అంటూ పెద్దగా నవ్వేశారు పెళ్ళిళ్ళ పేరయ్య.
దేవానాథ్ గురించి చెప్పిన మాటలు విన్న గీతిక సంతోషపడింది. నిజమే, పద్ధతులు అన్నీ ఉండాల్సిందే ఒక మనిషి అంటే. ఒక్కసారిగా చెడు ఆలోచనలతో దడగా కొట్టుకుంటున్న నా గుండె ఆగి మళ్ళీ మంచి ఏమిటో తెలిసాక మామూలు పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది. అసలైన దారి కుటుంబంపై ప్రేమ ఉండాలి. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరి మనసులో మచ్చలేని ప్రేమ ఉండాలి. ఆ మచ్చలేని ప్రేమ వల్లే బావగారు ధరణి అక్క అంత ఆనందంగా ఉంటున్నారు. ఆ సత్యమైన ప్రేమ వల్లే కృష్ణవర్మ శ్రావణిని ప్రేమించారు. నన్ను చూడడమే నా ముఖం మీద నువ్వు నచ్చేసావంటూ చెప్పిన దేవానాథ్ గారి వైపు కూడా ఆ స్వచ్ఛమైన ప్రేమ వల్లే తన నిర్ణయాన్ని వెంటనే చెప్పారు. గీతిక ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇంతలో కృష్ణవర్మ గారికి ఫోన్ చేస్తే బయటకు వెళ్ళొస్తానని చెప్పారు అందరికీ. హోటల్ నుంచి ఫోన్ చేశారు. అతనికి మెలకువ వచ్చింది. సార్, మీరు చెప్పినట్టుగానే చెప్పాము. లోపల తెలియకుండా పోలీసులు సీసీ కెమెరాలు పెట్టారట. మీరు సైలెంట్గా వెళ్ళిపోండి, ఇంకెవరి విషయం ఎత్తకుండా అని భయపెట్టేశాము. బాగా కథలు చెప్పి అక్కడితో పెట్టబేడ సర్దుకుని పరారంటూ నవ్వేశాడు హోటల్ యజమాని. మీ బిల్లు ఏదైనా ఉంటే అంటున్న కృష్ణవర్మ గారి మాటలకు అదేం లేదు సార్, అతను ముందే కట్టేశాడని చెప్పారు. పోనీలే, గోల వదిలింది. ఆ రికార్డ్ చేసింది కూడా పోలీసులకు చూడకుండా మేము చేశామని అబద్ధం చెప్పాను సార్. అది ఇవ్వమని అడిగాడు, కానీ దగ్గర లేదని చెప్పాను అని మేనేజర్ నవ్వాడు. మొత్తానికి కృష్ణవర్మ ప్లాన్ చేసిన విషయం కరెక్ట్గా సరిపోయింది. కృష్ణవర్మ గారు హాస్పిటల్కి వెళ్ళారు. శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు, విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుని నిశ్చితార్థ వేడుకలు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజే నిశ్చితార్థ వేడుకలు. అప్పుడే లగ్నాలు కూడా పెట్టేసుకుంటున్నారు. ఏమిటో మనవరాల పెళ్ళి ఎప్పుడు అనుకుంటే కాలం పరిగెత్తినట్టు జరిగిపోతున్నాయి కళ్యాణాలు. అందులో మా సేనయ్య అల్లుళ్ళు. కృష్ణా జిల్లా అందగాళ్ళంటూ తెగ మురిసిపోయారు దుర్గమ్మ గారు. రవివర్మ గారు వసుంధరాదేవి గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. ఇప్పుడే మీ మామగారులు ఇద్దరూ వచ్చి విషయం చెప్పి రమ్మని చెప్పారు బాబు అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు. కృష్ణవర్మ గారిని కూడా పిలిపించారు దుర్గమ్మ గారు. ఊళ్ళో బాగా స్నేహం కలిగిన వారిని మాత్రమే పిలిచారు శ్రీనివాసరావు గారు. రాజశేఖర్ నిలయం సూర్యోదయానికి ముందే లేచి ఉంది, కలకల్లాడుతూ ఉంది. కళ్యాణ వేడుకలు జరిగిన ఇంట్లో ఇంకా మామిడాకులు పచ్చదనం పోకుండానే మామిడాకులు తోరణాలు కట్టారు. మరొక వేడుక మొదలయ్యింది. గీతికను చాలా అందంగా అలంకరించారు. బ్యూటీషియన్స్ వద్దక్క, నువ్వు ఇద్దరు నన్ను రెడీ చేయండి అంటూ ధరణిని శ్రావణిని కోరింది గీతిక. నా చిన్ని అక్క పెళ్ళి కూతురాయని, మా పెద్దక్క పెళ్ళి అయ్యి వెళ్ళేని అంటూ పాటలు పాడుతూ చక్కగా అలంకరిస్తుంది శ్రావణి. చాలా అందంగా చీర కట్టి మంచి మోడల్గా హెయిర్ స్టైల్ వేస్తుంది ధరణి. గులాబీలతో జడను కడుతుంది శ్రావణి. అబ్బో ఎంత ముద్దు వస్తున్నావు, చెప్పలేనే బాబు అంటూ గట్టిగా కౌగిలించుకుంది శ్రావణి గీతికను. అబ్బా వదలవే అంటూ సిగ్గుపడింది గీతిక. అక్క చెల్లెలు ముగ్గురు అందంగా రెడీ అయ్యారు. ఇక గీతిక అయితే అప్సరసలా తయారైంది. దేవిక గారికి తన ముగ్గురు కూతుళ్లను చూసుకుని కళ్ళనీళ్ళు ఆగలేదు. తట్టుకో దేవిక, ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈ బాధ తప్పదు. కానీ మనం ఇదే కదా కోరుకుంది, వారి జీవితాలు ఆనందంగా ఉండాలి. నువ్వు బాధపడడం సహజమే, కానీ ఇందులో ఎంత ఆనందం ఉందో కూడా తెలుసుకోమా అంటూ దుర్గమ్మ గారు కోడలు భుజం తట్టి ఓదార్చారు. రవివర్మ గారు కృష్ణవర్మ గారు అన్నీ కావాల్సినవన్నీ చకచకా చూస్తున్నారు. రవివర్మ గారు కృష్ణ గారు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బాగా సందడి సరదాగా ఉండే కృష్ణవర్మ నువ్వు పొద్దున్నే వచ్చేయాలని ఆయనే పిలిచారు. పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారని లోపలికి వచ్చి చెప్పి వెళ్ళారు శ్రీనివాసరావు గారు. ఆనంద్, త్వరగా వచ్చేరా, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పారు తమ్ముడికి. విశ్వనాథ్ గారి కుటుంబం వచ్చారు. సాదరంగా ఆహ్వానించారు. రవివర్మ, కృష్ణవర్మ, దుర్గమ్మ గారు, శ్రీనివాసరావు గారు, దేవిక గారు. మా పెద్దనాన్న గారి అమ్మాయి కూడా వస్తున్నారు సుప్రజ అని చెప్పారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి దంపతులు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్త సుప్రజతో వస్తున్నాడంట అని చెప్పారు వాళ్ళు. వచ్చిన వాళ్ళకి స్వీటు హాటు డ్రింక్స్ ఇచ్చారు. ఆనంద్, ఎంతసేపు రా అంటూ ఫోన్ చేశారు శ్రీనివాసరావు గారు హడావుడిగా. సమయం ఎక్కువ గడవకపోయినా కూడా ఇటువంటి సందర్భాలు అప్పుడు ఇలాంటి ముచ్చటైన కంగారు ఉంటుంది పెళ్లి వాళ్ళకు. వచ్చేస్తున్నాను అన్నయ్య, గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను అన్నారు ఆనందరావు గారు. మరొక గిఫ్ట్ కూడా తీసుకోండి, వేరే వాళ్ళు కూడా వస్తున్నారంట అని చెప్పారు శ్రీనివాసరావు గారు.
ఇక అందరూ మాట్లాడుకుంటుంటే పెళ్ళికొడుకు కారు వచ్చింది అని చెప్పేసరికి ధరణి, రవివర్మ, శ్రావణి, కృష్ణవర్మ ఎదురు వెళ్ళారు. గౌరవంగా ఆహ్వానించారు. పెళ్ళికొడుకు మేనత్త సుప్రజ గారిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది ధరణికి. పెళ్ళికొడుకుతో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా వచ్చింది సుప్రజ. లోపలికి వస్తున్న సుప్రజను చూసి అలాగే షాక్ అయిపోయారు శ్రీనివాసరావు గారు. మా పెద్దనాన్నగారు అమ్మాయి, నాకు చెల్లెలవుతుంది. ఇన్నాళ్ళు అమెరికాలోనే ఉంది, ఈ మధ్యనే వచ్చిందంటూ చాలా గర్వంగా చెప్తున్నారు విశ్వనాథ్ గారు. నమస్తే అని అందరూ పలకరించారు. పెళ్ళికొడుకుని ఆసక్తిగా చూస్తున్నారు. దుర్గమ్మ గారు లోపల నుంచి అప్పుడే బయటకు వచ్చారు. సుప్రజను చూడగానే ఆమె ముఖం మారిపోయింది. సుప్రజను చూడగానే దుర్గమ్మ గారికి ఏవో జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నమస్తే అంటున్న సుప్రజను కూర్చోండి అంటూ మర్యాద చేశారు దేవికా గారు. దేవికా గారు సుప్రజను చూస్తూ, అస్సలు ఎంత అందంగా ఉన్నారు, అంత వయసు ఉన్నట్టు లేకుండా చాలా బాగున్నారు. మీకు పిల్లలు ఎంతమంది అన్నారు దేవికా గారు సుప్రజను. నాకు పిల్లలు లేరండి అని చెప్పింది సుప్రజ. అలా చెప్తున్నప్పుడు సుప్రజ ముఖంలో ఒకలాంటి చీకటి కనబడింది. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడవచ్చు కదా అన్నారు శ్రీనివాసరావు గారు. ధరణి ఆ టాపిక్ డైవర్ట్ చేయటానికి. ధరణి వచ్చిన ఆడవాళ్లకు పసుపు, కుంకుమ, గంధం ఇచ్చింది. శ్రావణి వచ్చి పన్నీర్ జల్లింది. ఆ ముచ్చటైన కుటుంబం వైపు చూస్తూ సంతోషంగా నవ్వింది సుప్రజ. మంచి కుటుంబంలో వచ్చి పడ్డావురా అన్నట్టు దేవాన్ని చూస్తూ నవ్వింది సుప్రజ. చిన్నప్పుడు సుప్రజ దగ్గర కాస్త పెరిగిన అలవాటు ఉంది దేవాకు. అమెరికా వెళ్ళాక కూడా దేవాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలా సుప్రజ అంటే చాలా గౌరవం దేవాకు. పంతులు గారు వచ్చి అందరినీ కూర్చోబెట్టారు. రవివర్మ గారు, కృష్ణవర్మ గారు అన్నీ చూస్తున్నారు. ఇంతలో రాజా, ఆనందరావు గారు వచ్చారు లోపలికి. కొంచెం లేట్ చేశారు అన్నయ్య, షాప్ వాళ్ళంటూ నవ్వుతూ వచ్చాడు ఆనందరావు. రాజా గిఫ్ట్లన్నీ తీసుకువెళ్ళి లోపల పెట్టి వచ్చాడు. మా బాబాయ్ అంటూ పరిచయం చేసింది ధరణి. తలెత్తి చూసిన సుప్రజ అలా చూస్తూ ఉండిపోయింది. ఆనందరావు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. సుప్రజ కళ్ళల్లో చువ్వున నీళ్ళు చిందాయి. జరగాల్సిన కార్యక్రమాలు చూడ ఆనంద్ అని పిలిచారు దుర్గమ్మ గారు. తల్లివైపు కోపంగా చూశాడు ఆనందరావు. మౌనంగా ఉండిపోయారు దుర్గమ్మ గారు. ఏంటమ్మా అలా ఉన్నావు అన్నారు విశ్వనాథ్ గారు చెల్లెల్ని. ఏం లేదన్నయ్య, బాగా వేడిగా అనిపిస్తుంటే అంటున్న సుప్రజ గారి గొంతులో అప్పటి వరకు ఉన్న హుషారు కనుమరుగయ్యింది. అవును, చల్లదనానికి బాగా అలవాటు పడ్డారు. ఇండియాలో వేడిగానే ఉంటుంది అంటూ నవ్వింది దేవిక. గీతికను అక్క చెల్లెలు ఇద్దరూ తీసుకొస్తున్నారు. ఎలా ఉంది అత్త అని అడిగాడు దేవా. చాలా బాగుంది, అదృష్టవంతుడివి అన్నది సుప్రజ తన మనసును కంట్రోల్ పెట్టుకుంటూ. ధరణి, రవివర్మ కావాల్సినవన్నీ చూస్తూ ఇంటి పెద్ద కూతురి అల్లుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ధరణి సుప్రజ గారి ముఖం వైపు చూసింది. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తన ముఖం మారింది అనుకున్నది. మర్యాదలు ఏమైనా తేడా జరిగాయా అనుకుంది ధరణి. ఏం తీసుకుంటారు మీరు అని చాలా మర్యాదగా అడిగింది. ఇంతలో వసుంధరాదేవి గారు వచ్చారు. దేవిక గారు శ్రీనివాసరావు గారు ఎదురు వెళ్ళి ఆమెను ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చారు. మీకోసమే చూస్తున్నా మోదిన్ గారు, ఇంకా కార్యక్రమం మొదలు పెట్టవచ్చు పంతులు గారు అని చెప్పారు దేవిక గారు. అందరూ వసుంధరాదేవి గారికి నమస్కరించారు. లాయర్ విశ్వనాథ్ గారు వసుంధరాదేవి గారిని పలకరించారు. చాలా గౌరవంగా పలకరించారు. ఇక ఇరు కుటుంబాలు రెండు వైపులా కూర్చున్నారు. నిశ్చితార్థ వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేవా ఒక్కసారి గీతిక ముఖం వైపు చూశాడు. గీతిక కూడా దేవా ముఖం వైపు చూసింది. ఇద్దరు ముఖాలు సంతృప్తి, ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఫంక్షన్ మొదలైంది. ఇంతలో మధుకిరణ్ పెద్దవాళ్ళతో కలిసి వచ్చాడు. కృష్ణవర్మకు చాలా కోపం వచ్చింది. శ్రావణికి భయం వేసింది. గీతికకు పై ప్రాణాలు పైనే పోయాయి. టెన్షన్ పడుతున్నట్టుగా ఉంటే శ్రావణి పక్కనే కూర్చుని గీతిక చెయ్యి పట్టుకుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ టాక్